దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధనకై మనము చేరువచ్చు ఉండగా ఆరాధనకు సహాయకరంగా యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని 19వ వచనాన్ని చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 19వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. 19వ వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభు దినాన ఆయన యొక్క మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ఆజ్ఞ మేరకు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించడానికి మనం చేరి వచ్చి ఉన్నాం. అటు భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ దినాన ఆయన పునరుత్థానుడైనటువంటి దినం అని ఒక పండుగలాగా చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రతి ఆదివారం కూడా ఆ పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవలసిన వారమే మనం ఉన్నాం. ఆరాధించడానికి లేక రొట్టె విరచడానికి కూడి వచ్చిన ప్రతిసారి ప్రతి ప్రభు దినాన ఆయన శిలువ కార్యాన్ని మాత్రమే కాదు, కానీ ఆ శిలువ కార్యంతో పాటు ఆయన మరణమును గెలిచి లేచినటువంటి ఆ పునరుత్థానమును కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టే మనం ఈ దినాన ఆయనను ఆరాధించగలుగుతున్నాం. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి అట్టి ప్రభువును మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. అయితే ప్రభు దినాన రొట్టె విరవడానికి కూడి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన యొక్క మనసు అయితేనేమి, మన యొక్క చూపు ఎక్కడ ఉండాలి అంటే శిలువలో వేలాడదీయబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీదనే ఉండాలి. కారణం, ఆ శిలువలో ఆయన మన కొరకు చేసినటువంటి ప్రాయశ్చిత్తం, ఆ ప్రాయశ్చిత్తం ద్వారానే మనకు రక్షణ దొరికింది, మనకు పరలోక రాజ్యము దొరికింది, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. అదే సమయంలో ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయండి అన్నాడు. దేన్ని చేయమన్నాడు? రొట్టెను తీసుకొని రొట్టె విరుస్తూ ఆయన చెప్పినటువంటి మాట, పాత్రను ఎత్తుకొని ఆయన చెప్పినటువంటి మాటలు, అనగా ఆ రొట్టెలో రసపాత్రలో పాలు పంపులు పంచుకొని మనం ఆయన శిలువ కార్యమును ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో కూడా ఆయన యొక్క శిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ శిలువలో మనందరి పట్ల ఆయన చూపిన మహాప్రేమను, ఎందుకంటే ఆ ప్రేమను మనం కొలవలేము. దాని ఎత్తు, లోతు, వెడల్పు మనకు తెలియదు, అది అగమ్య గోచరం. అటువంటి గొప్ప ప్రేమ ఆయన చూపించాడు కనుక ఆ ప్రేమను తలపోసుకుంటూ మనం ఆరాధించాలి. అసలు ఆయన ఆరాధించాలంటే ఆ ప్రేమను తలపోసుకోవడం మాత్రమే కాదు, ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే ఆరాధించడానికి సాధ్యమవుతుంది. ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను భక్తుడు కూడా ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే 19వ వచనంలో మనం చదువుకున్నాం, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు, ఆయన మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము అని. మనం ఆయన్ను ప్రేమించలేదు, ఆయనే మనల్ని మొదట ప్రేమించినాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ప్రేమించలేదు, ఆయన్ను ప్రేమించకపోగా మనం చేసింది ఏంటి అంటే, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి జీవిస్తూ ఉండినటువంటి వారం. తర్వాత దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నటువంటి వారం. అసలు కీర్తనాకారుడు ఒక మాట ఏమంటాడంటే, చూడండి, కీర్తన గ్రంథం 14వ అధ్యాయము 14వ కీర్తన 2-3 వచనాలు చూద్దాం. అదే మాటలు 53వ కీర్తనలు కూడా మనకు కనపడతాయి. 14వ కీర్తన 2-3. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయి వారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. మానవుని పరిస్థితి ఏంటంటే ఇదే. ఆయన ప్రేమించేటప్పుడు ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. మనం ప్రేమించకపోగా మనం ఎలా ఉన్నామంటే
దేవుని వెదికేటటువంటి స్థితిలో కూడా మనం లేం. దేవుడెవరో కనుక్కుందాం, నన్ను సృష్టించినవాడు నా సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం, నన్ను ఇంత చక్కగా నన్ను తయారు చేశాడు కదా, ఆయన ఎవరో తెలుసుకుందాం అన్న ఆలోచన కూడా మనలో లేకుండా ఉండింది. దేవుని వెదకువారు కలవేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తే వారు ఎలా ఉన్నారంట, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయినటువంటి వారు. ఇది మన స్థితి. ఆయన మనల్ని ప్రేమించేటప్పటికీ మన యొక్క స్థితి ఇదే. అందుకే ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమించాడు అంటే మనం చెడిపోయినటువంటి స్థితిలో ఉండగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఇంకా రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, దేవుడు తన ప్రేమను వెల్లడిపరచను ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు ప్రేమించాడు అంటే మనం పాపులమై ఉన్నప్పుడు, మనం మంచివారమై ఉన్నప్పుడు కాదు, మనకుగా మనం ఏ మంచి చేసిన వారం కాదు, సంపూర్ణంగా చెడిపోయిన వారం, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనల్ని ప్రేమించినాడు, మనం ఇంకా పాపులమై ఉండగానే మనల్ని ప్రేమించినాడు అని చూస్తా ఉన్నాం. అది దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి విశేషత. మానవుడు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తాడు? మానవుడు ప్రేమిస్తే అవతలి వారి నుంచి ఏదైనా మంచి జరుగుతుంది అంటే ప్రేమిస్తాడు, లేక వాళ్ళు ఏదైనా అర్హత ఉంటే ప్రేమిస్తాడు. మనలో ఏ అర్హతలు లేవు, ఆయన పరిశుద్ధుడు, మనం పాపాత్ములం. దానికి దీనికి ఏం పొందిక లేదు. ఆయన పరిశుద్ధుడు అంటే అంత సంపూర్ణమైన పరిశుద్ధుడు ఆయన. మనం సంపూర్ణంగా చెడిపోయినటువంటి వారు, బొత్తిగా చెడిపోయినామని రాయబడింది. ఏ మంచి లేదు, సంపూర్ణంగా చెడిపోయినాం, పాపాత్ములం మనం. అలాంటి మనల్ని ఆయన ప్రేమించాడు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు అని మనం చూస్తాం. అలాంటి స్థితిలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. తర్వాత అసలు ఎందుకు ప్రేమించాడు ఆయన అంటే మనము బాగా ఎరిగినటువంటి ఒక మాట ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడనే మాట మనం చూస్తాం. ఆయన ఎంతో ప్రేమించడం మనం అంటే దానికి లెక్క లేదు, దానికి ఒక కొలత లేదు. ఎంతో ప్రేమించినాడు. మనం ఎంత విరుద్ధంగా ఉన్నా, ఎంత వ్యతిరేకంగా ఉన్నా, ఆయన కొన్నిసార్లు దూషించినటువంటి వారం, మనం ఆయన లెక్క చేయకుండా తోసిపుచ్చిన వారం. కానీ ఈ మాటలు చెప్పేటప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పటికైనా తోసిపుచ్చకుండా ఉన్నామా? నమ్ముకున్నామని చెప్పుకొని బాప్తీసం తీసుకొని ఆరాధనలో పాల్పంపులు పంచుకుంటూ ఇప్పటికైనా తోసిపుచ్చకుండా ఉన్నటువంటి జీవితాలు మనకు ఉన్నాయా? ఒకప్పుడు సరే, కానీ ఇప్పుడైనా ఉన్నామా? అయినా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఎంతో ప్రేమించి ఏం చేశాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే మనము నశించిపోతా ఉంటే మనము నశించకుండా ఉండడానికి తన కుమారుని మన కొరకు పంపించాడు. ఆయన ప్రేమలో ఉన్నటువంటి శ్రేష్టత, ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడు? నశించిపోతూ ఉన్నాం. ఏంటి ఆ నశనం? నిత్య నరకమే. యుగ యుగాలు ఆ యొక్క నరకంలో ఉండవలసిన వారం మనం. అది దేవుని యొక్క ఉగ్రత. కానీ అక్కడి నుంచి ఆయన మనను తప్పించడానికి తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. తన అద్వితీయ కుమారుడు, ఏకైక కుమారుడు ఈ లోకానికి మన కోసం ఆయన అనుగ్రహించడం. అనుగ్రహం మనం అడగలేదు, ఆయన అనుగ్రహం. ఎందుకు అంటే ఆ యొక్క నాశనం నుంచి తప్పించేవాడు ఇంకెవడు లేడు. ఆ నాశనం నుంచి మనం తప్పించాలి అంటే రక్తం చిందించబడాలి. అది పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. మరి అలాంటి రక్తం ఎవరిది లేదు. గొర్రెపిల్లల రక్తం, మేకల రక్తం, మరి పశువుల రక్తం వధిస్తూ ఉన్నారు. దానివల్ల వారికి పాపక్షమాపణ దొరకడం లేదు సంపూర్ణంగా. కాబట్టి తానే దిగి రావాల్సి వచ్చింది. నశించిన మనల్ని రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. ఆయన ప్రేమ అపారమైనటువంటిది. అంతేకాదు, ఆయన యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన్ను నలుగుగొట్టడానికి ఆయనకు ఇష్టమైంది. మనల్ని నాశనం నుంచి తప్పించడానికి, అగ్నిగుండం నుంచి తప్పించాలంటే తన కుమారుణ్ణి శిలువకు అప్పగించాలి. తన కుమారుడు శిలువలో నలగొట్టబడాలి కదా. ఆ శిలువకు అప్పగించడానికి ఆయన ఇష్టపడినటువంటి వాడు. సంపూర్ణంగా ఇష్టపడి అప్పగించాడు ఆయన. ఇందాకే మనం ఒక పాట పాడుకున్నాం,
ఆ పరలోకంలో ఉన్నటువంటి దూతగణం కూడా స్తంభించిపోయింది తొంగి చూచి. అంటే అంతకాలంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? 2 రెక్కలతో వాటి ముఖాలను కప్పుకుంటూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ వారు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఉన్నారు. అది కూడా స్తంభించిపోయింది. శిలువలో ఆయన నలగొట్టుతూ ఉండగా, కుమారుణ్ణి నలగొట్టుతూ ఉండగా, కుమారుడు నలగొట్టబడుతూ ఉండగా, కుమారుని మీద ఉమ్మి వేస్తూ ఉండగా, కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టగా ఆ స్థితిని చూచి దూతగణం కూడా స్తంభించిపోయింది. సృష్టి కూడా స్తంభించిపోయింది, చీకటి గమ్మింది అని చూస్తాం. కానీ మనలో మాత్రం ఏ స్పందన రావడం లేదు. ఇది మానవుని యొక్క పరిస్థితి. అయినా ప్రేమించాడు ఆయన, అయినా ప్రేమించాడు, విడిచిపెట్టకుండా ప్రేమించాడు ఆయన. ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ అది, ఈ లోకపు తండ్రి యొక్క ప్రేమ కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రులమైనటువంటి మేము ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు, ఒకవేళ ప్రేమ చూపించవచ్చు, కానీ అవి కూడా ఒకవేళ కండిషన్స్తో కూడా ఉంటాయేమో. కానీ పరలోకపు తండ్రి ప్రేమ అలాంటిది కాదు. ఏ అర్హత మనలో లేకపోయినప్పటికీ, ఏ కారణం మనలో లేకపోయినప్పటికీ ఆయన ప్రేమించాడు. ఆయన్ను దూషిస్తూ ఉంటే ప్రేమించాడు, ఆయన్ను హేళన చేస్తూ ఉంటే ప్రేమించాడు, ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉంటే ప్రేమించాడు, ఆయన కోరాలతో కొడుతూ ఉంటే ప్రేమించాడు. అందుకే అన్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. అది ప్రేమ. నువ్వు ఎంత దూషించినా, ఎంత తిరుగుబాటు చేసినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అది ఆయన ప్రేమ, పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. మనకు తెలుసు, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి సంగతి. ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? తనకు కావలసిన ఆస్తినంతా తీసుకొని దాన్ని దూర దేశానికి వెళ్ళిపోయి దాన్ని సంపూర్ణంగా వ్యయం చేసుకొని ఇంకా వస్తూ ఉన్నాడు. అంత పోగొట్టుకొని పందులు తినే పొట్టు వరకు వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు బుద్ధి వచ్చి వస్తూ ఉన్నాడు. ఎట్లుంటాడు కుమారుడు అంటే ఏ యొక్క మంచి స్వభావం లేదు, లేక మంచి బట్టలు లేవు, ఒక స్నానం లేదు. అంటే మనం ఊహించుకుంటే ప్రేమించడానికి కొంతమంది అందాన్ని చూసి ప్రేమిస్తారేమో, ఆ అందం కూడా లేదు. సొంత కుమారుడే సంపూర్ణంగా చెడిపోయాడు, వ్యక్తిగా చెడిపోయాడు, హృదయం చెడిపోయింది, తండ్రికి వ్యతిరేకంగా జీవించాడు, మరి ముఖమంతా పాడైపోయింది. అంత దూరంగా వెళ్ళిపోయినటువంటి వాడు రావడానికి ఏమీ వ్యవస్థలు లేవు ఇప్పటిలాగా. ఒకవేళ వ్యవస్థ ఉన్న అతని దగ్గర డబ్బు లేదు, అక్కడి నుంచి ఎలాగొచ్చాడో తెలియదు, అలసిపోయి వచ్చినటువంటి వాడు ఆ ముఖాన్ని చూసినటువంటి తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగ వెళ్ళాడు ఆయన? పోదామా వద్దా, వీని ఇంటికి తెచ్చుకుందామా వద్దా అనుకున్నాడా? లేదు. పరిగెత్తుకొని వెళ్ళాడు ఆయన. పరిగెత్తుకొని వెళ్ళి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని, ఎక్కడ ముద్దు పెడతా ఉన్నాడు? రోత ముఖాన్ని ముద్దు పెట్టాడు. ప్రేమైన వాళ్ళారా, నీ ముఖాలు నా ముఖాలు రోతబట్టినటువంటి ముఖాలు, మన జీవితాలు రోతబట్టినటువంటి జీవితాలు ముద్దు పెట్టుకొని ప్రేమించాడు ఆయన. ఆయన ప్రేమ అపారమైంది. ఆయన ప్రేమకు బదులుగా ఏ విధంగా ఆరాధించగలం? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే ఏ విధంగా ఆరాధించాలి మనం? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటేనే ఆరాధించడానికి సాధ్యమవుతుంది. ఆయన కోరిన ఆరాధన మనం చేయగలము అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. భక్తులు ఈ మధ్యన పాట పాడుకున్నాం మనం, పోయిన ఆదివారం అనుకుంటాను. పనికి మాలిన వాడనైనా నేను కనుపరచు నా దోష కపట వర్తనము, మనసు నుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణ నిలా నాకు చూపెన్. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినాదా. ఈలాటిదా యేసు ప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ను ప్రేమించలేదు.
ఏ స్థితిలో ఉండగా ప్రేమించాడంటే పాపాత్మలమై ఉండగా ప్రేమించాడు, చెడిపోయిన వారమై ఉండగా ఆయన ప్రేమించాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇందాక చదువుకున్నాం యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒక మాట చదువుకొని ముగించుకుందాం. మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తం తన కుమారునే పంపించాడు. ఇంకెవరిని పంపలేదు. ఆయన తన ముద్దు కుమారుని, ఏకైక కుమారుని పంపించాడు. ఆయనను సిలువకు అప్పగించాడు. ఆ సిలువలో ఆయనను నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన కాల్చిన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపములకు విమోచన ప్రాయశ్చిత్తం దొరికింది. ఈనాడు ఆయన సన్నిధిలో చేరి ఆయన్ను ఆరాధించే గొప్ప ధన్యత మనకిచ్చాడు. అయితే ఎలాగ ఆరాధిస్తా ఉన్నాం? ఇంత ప్రేమ చూపినటువంటి ఆ ప్రభువును ఆరాధించడానికి వచ్చిన మనం ఎంత సిద్ధపాటు కలిగి వచ్చాం, ఏ విధమైన ఆరాధన చేస్తాం? ఆయన కోరుకుంటున్నది ఒకటే, విరిగి నలిగినటువంటి హృదయాలతో, ఆత్మతో, సత్యముతో యథార్థమైన ఆరాధన చేయాలి. తండ్రి కోరుకున్నటువంటి ఇట్టి ఆరాధన ఆయన కోరుకుంటాం. కాబట్టి అలాంటి ఆరాధన చేయడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.